కదులుతున్న రైలులో ఇటీవల దారుణమైన ఘటన చోటు చేసుకుంది. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సౌరవ్ బగ్దీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. పోయిన ఆదివారం సాయంత్రం విశాఖపట్నం నుంచి సొంతూరు వెళ్లేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. జనరల్ బోగి వద్ద రద్దీగా ఉండటంతో ఇద్దరు బాత్రూం వద్ద కూర్చున్నారు. వీరిని ఏసీ బోగీలో బాయ్గా పనిచేస్తున్న సౌరవ్ బగ్దీ గమనించాడు. ఏసీ బోగీలో కూర్చోవచ్చని దంపతులిద్దరినీ పిలిచాడు. ఇద్దరూ ఏసీ కోచ్లోకి వెళ్లిన తర్వాత భర్త బాత్రూం వద్ద ఫోన్ చూసుకుంటూ నిలబడ్డాడు. అతని భార్య సౌరవ్తో కలిసి లోపలికి వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన సౌరవ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి తెలిస్తే రైల్లో గొడవలు జరుగుతాయనే భయంతో సదరు మహిళ భర్తకు ఏమీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ముభావంగా ఉండటం గమనించిన భర్త గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె జరిగిందంతా చెప్పింది. అనంతరం ఇద్దరూ రెంటచింతల పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ జీఆర్పీసీఐ రమణ మీడియాకు వెల్లడించారు. 26/4/2026 తేదీన విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 17015 భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ సంబంధించి విశాఖపట్నంలో 26వ తారీఖు ఈవినింగ్ 4:30 గంటలకు ఒక దంపతులు ఇద్దరు జనరల్ టికెట్ తీసుకుని జనరల్ బోగీలో ఎక్కడం జరిగింది. వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతలు వెళ్ళడానికి గుంటూరు వరకు టికెట్ తీసుకుని ఎక్కడం జరిగింది. సో వాళ్ళు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వచ్చే వరకు ఈ యొక్క జనరల్ బోగీలో బాత్రూమ్స్ దగ్గర కూర్చోవడం జరిగింది. ఆ బాత్రూమ్ పక్కనే హెచ్ఏ1 బోగి ఉండటం, ఆ హెచ్ఏ1లో పనిచేస్తున్న బెడ్రోల్ అటెండెంట్ సౌరవ్ బగ్దీ అన్న అతను ఆ జనరల్ బోగీకి హెచ్ఏ1కు ఉన్న మధ్యలో డోర్ తీసి వీళ్ళతో ఇంటిమేసీ పెంచుకుని వాళ్ళ హస్బెండ్తో నా దగ్గర ఒక సీట్ ఉంది, మీ మిస్సెస్ని పంపిస్తే అక్కడ కూర్చోబెడతానని చెప్పి నమ్మబలికి ఆవిడ్ని తీసుకుని వెళ్ళి అతనికి కేటాయించిన ఏదైతే బెడ్రోలర్కి సంబంధించిన క్యాబిన్ ఉంటుందో ఆ క్యాబిన్లో ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ మీద ఆవిడని రేప్ చేయడం జరిగిందని మనకు వచ్చిన 28వ తారీఖున రెంటచింతల పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడ రెంటచింతల పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ప్రకారం మనకి విజయవాడ జీఆర్పీఎస్కి మనకి నిన్న ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దాన్ని మనం రిజిస్టర్ చేసి ఇక్కడ క్రైమ్ నంబర్ 105/2026 విజయవాడ జీఆర్పీఎస్ కేసుగా నమోదు చేసి ఈ కేసులో 3 బృందాలుగా దర్యాప్తును ప్రారంభించి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని పేరు సౌరవ్ బగ్దీ. ఇతను బంకురా డిస్టిక్ అండ్ బంకురా విలేజ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతను 27 ఇయర్స్. ఇతను లియోటెక్ ప్రాసెస్ లెనిన్ అండ్ లాండ్రీ సర్వీస్లో ఇతను 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాడు.